Hello everyone, ఇది మన పైథాన్ సిరీస్ లో ప్రింట్ ఫంక్షన్ అను స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి చూసుకోబోతున్నాం అనమాట. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే నథింగ్ బట్ కంబైన్ మోస్ట్ టూ స్ట్రింగ్స్ అన్నమాట. యూజింగ్ ప్లస్ సింబల్ అన్నమాట. ప్లస్ సింబల్ ఉపయోగించి రెండు వర్డ్స్ ని కంబైన్ చేయటం లాంటిది. ఎలాగంటే హలో వరల్డ్, అలాగా టీ కప్, అట్లా ఎట్లా రెండు వర్డ్స్ ని కంబైన్ చేయాలన్నమాట. అది ఎలాగో చూద్దాం అన్నమాట. ప్రింట్ ఫంక్షన్ మనకు తెలిసిందే కదా, ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్. ఇక్కడ రన్ చేసేస్తే హలో వరల్డ్ అని ప్రింట్ అయ్యింది. ఇది ప్రింట్ ఫంక్షన్. సపోజ్ నాకు ఒక్క ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి 4 హలో వర్డ్స్ రావాలి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎలా రాస్తాం? 4 హలో వర్డ్స్ కావాలంటే ఈ ప్రింట్ ఫంక్షన్ 4 టైమ్స్ రాస్తాం, అప్పుడు 4 హలో వర్డ్స్ వస్తాయి. చూసారు, 4 టైమ్స్ అనేది రిపీట్ అయింది. కానీ నాకు ఇలా 4 టైమ్స్ రాయకుండా ఒక్కసారి రాసి ప్రింట్ ఫంక్షన్ నాకు ఈ సేమ్ అవుట్పుట్ రావాలి. ఈ అవుట్పుట్ నాకు కావాలి. అది ఎలా అంటే యూజింగ్ స్లాష్ అనమాట. మీరు నోట్ చేసుకోండి. యూజింగ్ స్లాష్ ఇన్ కంపైలర్ కి మనం చెప్తున్నాం అనమాట, నువ్వు నెక్స్ట్ లైన్ కి వెళ్ళు. నెక్స్ట్ లైన్ సారీ స్లాష్ అని అర్థం ఏంటంటే నెక్స్ట్ లైన్ అనమాట. కంపైలర్ కి మనం చెప్తున్నాం, నువ్వు నెక్స్ట్ లైన్ కి వెళ్ళి ప్రింట్ చేయి. అది ఎలా రాయాలంటే హలో వరల్డ్ పక్కన కాపీ చేసుకోండి. ఒక మీసారి ప్రింట్ రాయకుండా కంట్రోల్ వి, మళ్ళీ స్లాష్ అండ్ కంట్రోల్ వి స్పేస్ స్లాష్ అండ్ కంట్రోల్ వి. ఎన్నిసార్లు? 4 టైమ్స్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇది మీకు క్లియర్ చేసేస్తాం, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఒక్క దాని వల్ల ఒక్క ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల చూసారా 4 అవుట్పుట్స్ వచ్చినాయి. ఇట్లా 4 అనే కాదు, మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇది అన్లిమిటెడ్ అన్నమాట. ఇప్పుడు 5 వస్తాయి. ఇట్లా మీరు 10 కావాలంటే 10 ఇచ్చుకోవచ్చు. ఇది స్లాష్ అండ్ గురించి అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే యూజింగ్ ప్లస్ సింబల్ అన్నమాట. ప్లస్ సింబల్ యూజ్ చేసి స్ట్రింగ్స్ ని కన్కాటినేట్ చేయటం అంటాం అన్నమాట. అది ఎలాగో చూసుకుందాం. సపోజ్ మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ ఆఫ్ హలో హలో. మనం కాంబినేషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ అన్నాం కదా. ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, ఇదంతా హలో అనేది ఒక స్ట్రింగ్, పక్కన మళ్ళీ ప్లస్ పెట్టి ఇంకో స్ట్రింగ్ రాయాలి. హలో పైథాన్ అనేది ఇంకో స్ట్రింగ్ అన్నమాట. 2 or more స్ట్రింగ్స్ అన్నమాట. మనం 2 అనే కాదు, ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చు, పర్లేదు. హలో పైథాన్ హలో పైథాన్ ఈజీ ఈజీ ఫోర్ హబ్. సపోజ్ ఇట్లా ఇద్దాం. ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? చూసారా, హలో పైథాన్ ఈజీ ఫోర్ హబ్. నాకు ఇక్కడ స్పేస్ కావాలి. ఇక్కడ మిక్స్డ్ గా ఉన్నాయి, కానీ నాకు అలా కాకుండా స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ ఇద్దాం. స్పేస్ ఇచ్చి హలో. చూసారా ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, హలో పైథాన్ ఈజీ కోడ్ హబ్. ఈజీ కోడ్ హబ్ అనేది ఒకే పదం కాబట్టి ఇవన్నీ ఈ మూడు కలిపేద్దాం. హలో పైథాన్ ఈజీ కోడ్ హబ్ చెప్పాను కదా. కన్కాటినేషన్ అంటే జాయినింగ్ ఆఫ్ 2 or more స్ట్రింగ్స్ అన్నమాట. ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ అన్నమాట. ఒకవేళ మీకు ఇట్లా స్పేస్ అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మళ్ళీ హ్యాష్ పెట్టుకుని చెప్పాను కదా, హ్యాష్ అంటే అది కంపైలర్ తీసుకోదు, అది ఒక హెడ్డింగ్ గా మనం కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఇంకోటి ప్రింట్ హలో ఇచ్చాం కదా. ఇప్పుడు ప్లస్ ఇచ్చి డబుల్ కోర్స్ పెట్టి స్పేస్ ఇచ్చి వదిలేయాలన్నమాట. ప్లస్ ఇచ్చి డబుల్ కోర్స్ పైథాన్. ఈ డబుల్ కోర్స్ మధ్య స్పేస్ ఇచ్చాం కదా, అది 2 వర్డ్స్ మధ్య స్పేస్ క్రియేట్ చేసిద్ది అనమాట. అంతే. ఒకవేళ ఇలాగ మీరు ఈ ప్రాసెస్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేద్దాం, కానీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. అది స్పేస్ వచ్చింది హలో పైథాన్. సారీ, స్పెల్లింగ్ తప్పు పడింది. సారీ.
ఇప్పుడు చూద్దాం. చూసారా? సేమ్ సేమ్ అవుట్‌పుట్. కాకపోతే 2 మెథడ్స్ అన్నమాట. మీకు ఏది అనుకూలంగా, ఏది ఈజీగా అనిపిస్తే మీరు అది చేయొచ్చన్నమాట. సో, ఇదే స్ట్రింగ్ కాంకాటినేషన్ అన్నమాట. మళ్ళీ ఇంకోటి చూస్తా. ఇంకోటి చూస్తా. హాయ్. సపోజ్ ఏదైనా నేమ్ తీసుకున్నాం. ప్లస్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అదే కదా స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటే. సపోజ్ ఏమైనా నేమ్ తీసుకున్నాం. హాయ్ దివ్య. మనకి స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ స్పేస్ ఇద్దాం. ఓకే. చూద్దాం అవుట్‌పుట్ ఏమో చూద్దాం. హాయ్ దివ్య. ఓకే. నాకు ఇక్కడ స్పేస్ కాకుండా ఇందాక చెప్పిన మెథడ్‌లో మళ్ళీ డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేద్దాం. ఇప్పుడేమొచ్చేసి సేమ్ అవుట్‌పుట్. కాకపోతే నీకు 2 మెథడ్స్ ద్వారా నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇదే స్ట్రింగ్ కాంకాటినేషన్ అన్నమాట.